హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక యూనిక్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఒక వెరైటీ షేప్ ఉన్నాయి ఇవి. జంప్ అనే బ్రాండ్ అట. నేను కూడా ఎప్పుడు వినలేదు, ఇదేదో కొత్త బ్రాండ్ ఉన్నట్టుంది. నేను ఆన్లైన్ చెక్ చేశాను. వీళ్ళ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు బాక్స్ పైన టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్, ఇంకా వాటి ఛార్జింగ్ కేస్ పిక్చర్ చూడొచ్చు. డిజైన్ ఇన్ లండన్ అని ఇక్కడ రాసేస్తుంది. మోడల్ స్వే ఇది. వీళ్ళ వెబ్సైట్లో చాలా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. నేను లింక్ ఇచ్చాను కదా, మీరు అక్కడ నుంచి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. జస్ట్ అంతే. ఇక్కడ ఫ్యాషనబుల్ డిజైన్ అని రాస్తుంది. బ్లూటూత్ 5.1 ఇది వర్జన్. ఇంటెలిజెంట్ కంట్రోల్, 4 అవర్స్ బ్యాటరీ లైఫ్, ఇంకా హై ఫెడిలిటీ సౌండ్ క్వాలిటీ, హై బేస్ సౌండ్ అని రాసేసి ఇక్కడ వేరే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అంటే బ్లూటూత్ 5.1 వర్జన్, ఇంకా 10 మీటర్స్ దాని రేంజ్ అని చెప్పేసి అన్ని డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ. కానీ డ్రైవర్ సైజ్ అవన్నీ ఏం మెన్షన్ చేసి లేవు. ఇంకా యాక్సెసరీస్ అవన్నీ చూడొచ్చు. ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి వచ్చింది. ఇంకా మీకు ఒకటి దాన్ని ఛార్జ్ చేయడానికి టైప్ సి కేబుల్ ఒకటి వచ్చింది. ఇంకోటి మీకు ఒకటి స్ట్రాప్ వచ్చింది దానికంటే ఛార్జింగ్ కేస్కి వేసుకోవడానికి. ఇదండి జంప్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్. ఇది ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంది షేప్. అది యునిక్ షేప్ ఉందని చెప్పే ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో అని వీళ్ళ వెబ్సైట్ కూడా చూసేసి అక్కడ, అంటే వెబ్సైట్ ప్రీమియంగా అనిపించింది, అందుకే అన్బాక్సింగ్ చేద్దామని చేస్తున్నాను. జంప్ అని మీరు దానిపైన కంపెనీ లోగో చూడొచ్చు. బ్యాక్ సైడ్ మరి ఏంటో అది ఎస్పీపీఎల్ అని రాస్తుంది. ఫినిషింగ్, దాని బిల్ట్ క్వాలిటీ, లుక్స్ అయితే మీకు బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో బాగానే ఉంది. డ్యువల్ టోన్ డిజైన్ ఉండేసి లోపల టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ కూడా జంప్ అని బ్రాండింగ్ మీరు అవన్నీ చూడొచ్చు. దాని బ్యాక్ సైడ్ ఎల్ఈడి ఇండికేటర్, స్టేటస్ ఇండికేటర్ ఉంది, మైక్రోఫోన్. ఇంకా ఇవి హాఫ్ ఇన్ ఇయర్ టైప్, అంటే మీకు కంప్లీట్ నాయిస్ ఐసోలేషన్ ఉండదు. యాపిల్ ఎయిర్పాడ్స్ స్టైల్ స్టెమ్ ఉంది కదా. ఇంకా ఛార్జింగ్ కేస్ కూడా కంప్లీట్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేసే. మీరు రివర్స్ చేసినా ఏం పడిపోదు. కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇయర్బడ్స్. అరౌండ్ 4 గ్రామ్సే ఉంటాయి. ఇంకా కేస్ మొత్తం కలిపి ఒక 30 గ్రామ్స్ కూడా ఉందో లేదో అంత లైట్ వెయిట్ ఉంది. ఇంకా మ్యాగ్నెటిక్ పవర్ అది కూడా బాగానే ఉంది. షేప్ అంతా యునీక్ ఉంది కదా, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత. నేను ఈ మధ్య టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ చాలా రోజులైంది నేను అసలు, అంటే మధ్యలో ఒకటి సెన్నైజర్ది ఒకటి ప్రీమియం అన్బాక్సింగ్ చేశాను. దాని తర్వాత ఇట్లా బడ్జెట్ చేయలేదు. చాలామంది అడుగుతున్నారు కదా తక్కువ కాస్ట్ కూడా చేయమని చెప్పేసి. ఇది ఇయర్బడ్స్ చూస్తున్నారు కదా, ఇది ఇట్లాంటివి చెవిలో అంత కంఫర్టబుల్ అనిపించవు. ఇంకా నాయిస్ ఐసోలేషన్ కూడా అంత పర్ఫెక్ట్ ఉండదు. ఛార్జింగ్ కాంటాక్ట్స్, కింద మైక్రోఫోన్, ఒక ఎల్ఈడి ఇండికేటర్, టచ్ ఏరియా ఉంది. అన్ని టచ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని సాంగ్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అట్లా, అంటే మ్యూజిక్స్ అవన్నీ ప్లే చేసేసి, దాని స్పెసిఫికేషన్స్ ఏం లేవు, డ్రైవర్ సైజ్ అది ఏం మెన్షన్ చేయలేదు. ఇంకా ఆడియో క్వాలిటీ, ఇంకా కాల్ క్వాలిటీ ఎట్లా ఉందో తర్వాత మీకు నెక్స్ట్ క్లిప్లో చెప్తాను డీటెయిల్గా. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఈ ఇయర్బడ్స్ని నేను 15 నిమిషాలు కూడా యూజ్ చేయలేదు. ఇది జంప్ బ్రాండ్ ఉంది కదా, నేను ఆన్లైన్ వీళ్ళ సైట్ ఉందా అని చెక్ చేశాను. గో జంప్ అని వెబ్సైట్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. నేను ఆ సైట్ చూసేసి, అంటే దాని సైట్ది మొత్తం గ్రాండ్ లుక్ ఉంది. చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్, నెక్ బ్యాండ్లు, అవి ఇవి రకరకాలు ఉన్నాయి. అది మొత్తం చాలా అంటే ప్రీమియంగా ఉంది. ఆ వెబ్సైట్ కూడా చూస్తే మనకి టెంప్ట్ అయిపోయేలాగా అన్ని వెరైటీస్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. వైర్లెస్ ఇయర్ ఫోన్లు అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా ప్రైజెస్ కూడా గ్రాండ్గా ఉన్నాయి. అంటే ఏదో మంచి ప్రీమియం ప్రోడక్ట్ లాగా. దానిపైన 50-60% డిస్కౌంట్లు ఉన్నాయి. ఆ డిస్కౌంట్లు పోంగా కూడా దాని ప్రైస్ ప్రీమియమే అనిపించింది. అయితే అవన్నీ చూసి, ఇంకా బాక్స్ పైన డిజైన్ ఇన్ లండన్ ఇదంతా రాస్తుంది కదా, అయితే నేను సూపర్ ప్రీమియం ప్రోడక్ట్ కావచ్చు అనుకున్నాను. ఎందుకంటే ఏదైనా ప్రోడక్ట్, కొత్త ప్రోడక్ట్ అంటే కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. మంచిగా ఉంటే మనకు బెనిఫిట్ కదా, మన వ్యూవర్స్కి అంటే సబ్స్క్రైబర్స్కి అందరికీ చెప్పినట్టు ఉంటుంది కదా అన్నట్టు నేను అన్బాక్సింగ్ చేద్దాం అనుకొని ఇంకా అన్బాక్సింగ్ చేసేసాను. యాక్చువల్గా ఈ వీడియో పెట్టొద్దు అనుకున్నాను, ఎందుకంటే పర్ఫార్మెన్స్ గురించి మీకు చెప్తాను. అయితే వెబ్సైట్ అట్లా ఉంది, మీరు కూడా ఒకసారి చూడండి. మీకు ఆ వెబ్సైట్ చూస్తే టెంప్ట్ అయిపోతారు మీరు. అట్లా ఉంది. అంటే చాలామంది తెలియక అట్లాంటి వెబ్సైట్లో పర్చేస్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంటే నాకు దీపావళికి గిఫ్ట్ వచ్చింది కాబట్టి ఎట్లా వచ్చింది కదా అని వెబ్సైట్ ఒకసారి చూసి ఇది ప్రోడక్ట్ ఎట్లా ఉందో, అంటే డిజైన్ అది చూస్తే కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. కేస్ది యూనిక్ డిజైన్ ఉండేసి బాగుంది. ఫ్లాప్ ఇట్లా ఓపెన్ అవ్వడము, టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ షేప్, అది ఫినిషింగ్ బాగుంది. బిల్ట్ క్వాలిటీ, ఫినిషింగ్ బాగుంది. ఇంకా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. 4 గ్రామ్స్ అట్లా ఉన్నాయి వెయిట్, అల్ట్రా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇది హాఫ్ ఇన్ ఇయర్ టైప్ కదా, ఎక్దమ్ బేకార్ ఫిట్టింగ్ ఉంటుంది వీటిది. ఇదని కాదు, హాఫ్ ఇన్ ఇయర్ టైప్ది ఏది తీసుకున్నా మీకు కంఫర్ట్ ఉండదు. చెవిలో పెట్టినా కానీ ఊరికనే పడిపోయేలాగా ఉంటాయి. అంటే జిమ్కి, మీరు ఎక్సర్సైజెస్కి అట్లా వాటికి పనికిరావు. అయితే ఇంకా అదంతా మనం తర్వాత, కానీ ఫస్ట్ ఆడియో ఎట్లా ఉందో చూద్దామని చెప్పేసి నేను ఆన్ చేశాను. టచ్ రెస్పాన్స్ అవి బాగానే ఉన్నాయి, టచ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆడియో మరీ యావరేజ్ ఉంది. అంటే ఇది 3999 ఏమో కాస్ట్ ఉంది దీనిది. డిస్కౌంట్ పోగా మీకు 1999 రూపీస్కి
అవైలబుల్ ఉంది. అంటే అండర్ 2000 రూపీస్, అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. అసలు అండర్ 2000 రూపీస్లో ఒకటికి మించి ఒకటి మీకు టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ఇంకా నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ వస్తాయి. మంచి మంచి ఆడియో కోడెక్స్కి సపోర్ట్ ఉంటుంది. ఇందులో ఏ కోడెక్ సపోర్ట్ ఉందో కూడా ఎక్కడ రాసి లేదు, స్పెసిఫికేషన్స్ లేవు, డ్రైవర్ సైజ్ మెన్షన్ చేసి లేదు, ఏం లేదు. నేనంట దీని సౌండ్ విన్నాక నాకు అనిపించింది 500-600 కంటే ఎక్కువ వర్త్ కాదనిపించింది. ఇది 500 రూపాయలు అట్లా పెట్టొచ్చు. అయితే ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా ఇందులో కేస్ తోటి కలిపి 4 అవర్సే అని చెప్పి రాసుంది. మరి ఈ ప్రోడక్ట్ ఎవడు కొంటాడో కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకంటే గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి అన్బాక్సింగ్, ఇది యాక్చువల్ వీడియో పెట్టొద్దు అనుకున్నా కానీ ఎందుకు పెడుతున్నా అంటే చాలామంది ఇట్లాంటి సైట్స్లో చూసేసి టెంప్ట్ అయి కొనుక్కుంటారు కదా. అయితే మనకి ఎట్లా అనిపించింది చెప్తే మీకు బెనిఫిట్ అవ్వచ్చు. అంటే మీరు ఫ్యూచర్లో తీసుకునే ప్లాన్లో అట్లా ఉంటే డ్రాప్ అయిపోవచ్చు అన్నట్టు నేను ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే మరీ వర్స్ట్ సౌండ్ క్వాలిటీ ఉంది, అంటే ఎక్దమ్ బేకార్ ఉంది ఆడియో క్వాలిటీ. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా 4 గంటలు అంటే అసలు యూజ్లెస్ అని చెప్పొచ్చు. ఇంకా అందుకే 2-3 పాటలు విని పక్కన పడేసినాను నేను, ఇంకా దాని గురించి ఏంటి అని చెప్పేసి. అయితే గిఫ్ట్ వచ్చిందని ఇంకా అన్బాక్సింగ్ చేశాను. అట్లనే ఇంకా ఫాల్తూ ప్రోడక్ట్ ఎట్లా ఉంటాయో కూడా మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పేసి. అయితే అట్లా ఇంకా దీపావళికి ఇంకా వేరే గిఫ్ట్లు కూడా చాలా వచ్చినాయి. అన్నీ ఇట్లా బేకార్ ఐటమ్లు కూడా ఎందుకు గిఫ్ట్లు ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు. కొంచెం ఏదైనా పనికొచ్చి మంచి ఐటమ్ ఇస్తే బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు నేను టెస్టింగ్ కూడా రెగ్యులర్గా ఒక 10-12 రోజుల నుంచి మా ఫ్రెండ్ ఒక కెమెరా తీసుకొచ్చి టెస్ట్ చేస్తున్నాను కదా. ఈరోజు నాకు కొంచెం కెమెరా క్వాలిటీ కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే 10-12 డేస్ నుంచి దాంట్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయి, ఎన్ని కోడెక్స్ ఉన్నాయి, ఎన్ని బిట్ రేట్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్రేమ్ రేట్స్ ఉన్నాయి, అన్నీ టెస్టింగ్ చేస్తూనే ఉన్నాను ఒకదాని తర్వాత ఒకటి. లాస్ట్కి నాకు వచ్చేసి S-Log2 అన్నిట్లో బెస్ట్ అనిపించింది. ఇది కొంచెం డైనమిక్ రేంజ్ బాగుండేసి దీనికి కలర్ గ్రేడింగ్ చేయడం కూడా S-Log3 కంటే S-Log2కి టైం తక్కువ తీసుకుంటుంది. అంటే కొంచెం మీకు అంటే తొందరగా కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. ఇంకా ఇందులో నాయిస్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది. నేను ఈ S-Log2, S-Log3 ఇవి మినిమం 800 ISO పైన షూట్ చేయాలి కదా. చాలామంది యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కెమెరాస్ అవి వెతుకుతూ ఉంటారు, ఇంకా ఏ క్వాలిటీలో షూట్ చేసుకోవాలని అంటూ ఉంటారు. కాబట్టి నేను మొత్తం స్పెసిఫికేషన్స్ దేంట్లో షూట్ చేస్తున్నాను అనేది కింద వేస్తాను, ఏం అంటే కోడెక్లో ఎంత బిట్ రేట్లో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా యూజ్ రావచ్చని. ఇంకా ఈ కెమెరా అంటే ఇంకా నేను కొనేది ఉంటే మాత్రం డెఫినెట్లీ దీని అన్బాక్సింగ్ పెడతాను. రేపట్లా ఇది రిటర్న్ ఇచ్చేద్దామని చూస్తున్నాను. 10-12 డేస్ అయింది కదా, ఇంకా వాళ్ళు అడగక ముందు ఇచ్చేస్తే బెటర్. అయితే ఇట్లా మీరు కచరా ఐటమ్లు ఇట్లాంటి తొందరపడి తీసుకోకండి. ఇంకా మీరు అంటూ ఉంటారు కదా మీరు అన్ని ప్రీమియం ప్రోడక్ట్సే అన్బాక్సింగ్ చేస్తారని చెప్పేసి. ఇట్లా ఐటమ్స్ చాలా వస్తాయి నా దగ్గర. కొన్ని అంటే ఒక కబర్డ్ నిండా ఐటమ్స్ ఉన్నాయి నేను అన్బాక్సింగ్ చేయనివి. ఎందుకంటే అవి క్వాలిటీ లేక, అంటే నాకు నచ్చక, దాని అంటే ప్రైస్ ఓవర్ ప్రైస్ ఉండేసి అట్లాంటి ఐటమ్స్ నేను ఇప్పుడు నా దగ్గర ఇంకో ఐటమ్ కూడా వచ్చింది. అది అన్నీ మస్తుంది కానీ దాంట్లో ఒక పెద్ద మేజర్ డ్రాబ్యాక్ ఫాల్ట్ ఉంది. అంటే ఆ ఫాల్ట్ తోటి అది మీకు అన్బాక్సింగ్ చేసి చూపించడం ఇంపార్టెంటా అని చెప్పేసి ఆ కంపెనీ ఎంత ఎంబడబడుతున్నా నేను దాన్ని అన్బాక్సింగ్ కూడా షూట్ చేసేసాను కానీ వీడియో మాత్రం పెట్టట్లేదు. ఎందుకంటే కొన్ని ఫాల్ట్స్ డిఫెక్ట్స్ ఉన్న వాటివి నాకు వీడియో చేయబుద్ధి కాదు. ఇంకా ఇది అంటే ఫాల్ట్ ఏం లేదు ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్లో. 500 ఐటమ్కి వాళ్ళు 2000కి అమ్ముతున్నారు, అదే దాని ఫాల్ట్ అంతే. అయితే ఎట్లా అనిపించింది వీడియో? మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.